ఏంటే క్రెడిట్ కార్డ్ కావాలా కార్ కేసు కావాలా అలా చెప్తున్నావు? టైం కావాలి. దేనికి? మాట్లాడాలి. సరే మాట్లాడుకో. అయినా ప్రపంచంలో మామ సొమ్ము తిన్న అల్లుని చూశాను కానీ అల్లుడు సొమ్ము తిన్న మామని చూద్దాం ఇదే ఫస్ట్ టైం. అయినా ఏంటి అంతా మీరు పెట్టంటే మాట్లాడుతున్నారు? మా వాళ్ళు ఏం పెట్టలేదా? ఏం పెట్టారే మీ వాళ్ళు? అత్తయ్య మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వచ్చినట్టు ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చారు? కొన్ని లెక్కలున్నాయి తేల్చుకుందామని వచ్చా. లెక్కలా? కొంపతీసి ఇక్కడ ట్యూషన్ గానీ పెడుతున్నారా? లెక్కల సంగతి తర్వాత గాని ముందు లగేజ్ ఉంది తీసుకొనిరా. సరే అత్తయ్య. సరే అత్తయ్య గారు. ఈయనొకడు కట్టుకున్న పిల్లంలో గంటకోసారి కాల్ చేస్తాడు. కట్ చేద్దాం. ఇలా అయితే కాదు, బ్లాక్ చేద్దాం. ఇప్పుడు తిక్కనుగుతుంది. ఏంటే క్రెడిట్ కార్డ్ కావాలా కార్ కేసు కావాలా అలా చెప్తున్నావు? టైం కావాలి. దేనికి? మాట్లాడాలి. సరే మాట్లాడుకో. మీరు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడాలి? సరే ఏంటో చెప్పు. నాన్న కాల్ చేశారు. మా నాన్న నీకెందుకు కాల్ చేశారు? కాల్ చేసింది మీ నాన్న కాదు మా నాన్న. అందులో ఏముంది, ఫోన్ కట్ చేసిన అలాగే పక్కన పెట్టు. ఏంటి ఏమంటున్నారు? ఏం లేదు, ఎందుకు కాల్ చేశారా అని అడుగుతున్నా. మా నాన్న 2 days నుంచి మీకు కాల్ చేస్తున్నారంట. కాల్ రింగ్ అవుతుంది కానీ కట్ అవుతుందంట. మా నాన్న బ్లాక్ చేశారా మీరు? మీ నాన్న నెంబరు లాస్ట్ లో 2233 అని వస్తుంది, అదేనా? అదే అండి. హర్రే, లాస్ట్ 2 days నుంచి కాల్స్ వస్తుంటే ఏ క్రెడిట్ కార్డ్ వాడేమో అనుకొని కాల్ కట్ చేసి బ్లాక్ చేశా. కాళ్ళు కడి కన్యాదానం చేసిన మావయ్యని పట్టుకొని క్రెడిట్ కార్డ్ వాళ్ళతో పోలుస్తారా? సిగ్గు లేదు మీకు? అయినా మా నాన్న నెంబర్ ఎందుకు సేవ్ చేసుకోలేదు మీరు? ఫోన్ లో స్టోరేజ్ లేదు. అడ్డమైన వారి నెంబర్ సేవ్ చేసుకోవడానికి స్టోరేజ్ ఉంటుంది, మా నాన్న నెంబర్ సేవ్ చేసుకోవడానికి మాత్రం స్టోరేజ్ ఉండదు మీకు. ఇప్పుడు నా ఫోన్ స్టోరేజ్ గురించి ఎందుకులే గానీ మీ నాన్న స్టోరీ ఏంటో చెప్పు. ఎందుకు కాల్ చేశాడు? అదా పండక్కి ఊరికి రమ్మంటున్నారు. ఓ ఇంటికి వెళ్తావా? సరే టికెట్ బుక్ చేస్తా. ఇద్దరిని రమ్మంటున్నారు. అయితే నువ్వు మీ ఫ్రెండ్ కలిసి వెళ్ళండి, అప్పుడు ఇద్దరు అవుతారుగా. ఇద్దరు టికెట్ బుక్ చేస్తా. మన ఇద్దరిని రమ్మంటున్నారు. మన ఇద్దరిని ఊరికి రమ్మంటున్నారా? పోయినసారి పండగ చేసిన పిండి వంటలు ఇంకా అలానే మిగిలిపోయాయా? మీకు మా వాళ్ళ మీద జోకులంత పేం రాదు కదా. మీ వాళ్ళ మీద ఒక్క జోక్ వేసినానికే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను జోకర్ని చేశారు, దానికి నేనైతే ఫీల్ అవ్వాలి. మా వాళ్ళు ఏం చేశారండి? బంగారం లాంటి అమ్మాయిని మీ చేతిలో పెడతాను. అమ్మాయినైతే నా చేతిలో పెట్టారు, బంగారం మాత్రమే, ఇంకా పెట్టలేదు. పెడతారులేండి, ఫీల్ అవ్వకండి. నేను ఫీల్ అవుతుంది మీ వాళ్ళు బంగారం పెట్టినందుకు కాదే. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న మెడలో చైన్ తీసుకొని వేసుకున్నాడు, దాన్ని ఇంకా తిరిగి ఇవ్వలే. అదేదో ముచ్చట పడి తీసుకుని ఉంటారండి, కొన్ని రోజులు వాడుకొని ఇచ్చేస్తారు. వాడుకొని ఇస్తాడో అవసరం వచ్చిందని అమ్ముతాడు, అదే నా భయం. మా నాన్న అలాంటి వాడు కాదండి. నువ్వే చెప్పాలి మీ నాన్న ఎలాంటోడా అని. 1 year బ్యాక్ మీ నాన్న దగ్గరకు వచ్చి అల్లుడు లోన్ కావాలంటే పాపం పొలం కోసమేమో అనుకొని దగ్గరుండి నా పేరు పైన లోన్ ఇప్పించా. తీరా తర్వాత తెలిసింది ఆ డబ్బులు పొలం కోసం కాదు, కోడి పందాలు పేకాట కోసం అని. ఇంకా ఈఎంఐ కట్టలేక చచ్చిపోతున్నానే. అయినా ప్రపంచంలో మామ సొమ్ము తిన్న అల్లుని చూశాను కానీ అల్లుడు సొమ్ము తిన్న మామని చూద్దాం ఇదే ఫస్ట్ టైం. అయినా ఏంటి అంతా మీరు పెట్టంటే మాట్లాడుతున్నారు? మా వాళ్ళు ఏం పెట్టలేదా? ఏం పెట్టారే మీ వాళ్ళు? అదే మా ఇంటిని మీ పేరు మీద కట్నం కింద రాసిచ్చారు కదా. ఇల్లు అది నానో కార్కి ఎక్కువ, మారుతి కార్కి తక్కువగా ఉంటుంది. అదో ఇల్లు, మళ్ళీ దాన్ని నా పేరు పైన రాయడం. పోయినసారి వర్షం పడ్డప్పుడు బయట ఉన్న వాళ్ళకన్నా ఇంటి లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ తడిచారంటనే అన్ని బొక్కలున్నాయి మీ ఇంటికి. అంటే పెళ్లికి ముందు ప్యాచ్ వర్క్ చేయించామండి, ఇంకా ఎందుకు అలా కారుతుందో అర్థం కావట్లేదు. సైకిల్కి ప్యాచ్లు వేసేవని తీసుకొచ్చి ఇంటికి ప్యాచ్లు వేస్తే అలానే ఉంటుంది. అయినా ప్యాచ్లు వేసినంత మాత్రాన బూత్ బంగ్లా ఫలక్నామా ప్యాలెస్ అవుతుందా? పురాణ వస్తువులు సేకరించే వాళ్ళు ఇంకా చూడలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పార్టీకి మీ ఇంటిని మ్యూజియంకి షిఫ్ట్ చేసేవాళ్ళు. మా ఇంటిని ఏమనకండి, అది మా అమ్మిల్లు. అమ్మా కరెక్ట్ టైం గుర్తు చేసావా మీ అమ్మని. మీ అమ్మ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీ అమ్మ ఆర్టిస్ట్ అయితే తను గీసిన ఆర్టే నువ్వు. అయినా మా అమ్మ అబద్ధం చెప్పిందండి మీతో. పెళ్లి చూపులప్పుడు మీ అమ్మాయికి ఇంటి పని వంట పని వచ్చా అని అడిగితే మీ అమ్మ నాప్టోల్ ప్రోడక్ట్ని నేషన్ వైజ్ అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మినట్టు నన్ను మోసం చేసి నీకు ఇచ్చి పెళ్లి చేశారే. తీరా పెళ్ళైన తర్వాత తెలిసింది కనీసం నీకు పులిహోర కలపడం కూడా రాదని. అంటే నాకు వంటరాని తెలిసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారని. అదేలే, రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున్నే బిచ్చగాడికి వేసినట్టు నిన్నెవరు చేసుకోవట్లేదని నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు. అయినా మీరు టాపిక్ మారుస్తున్నారు. మీరు నాతో పాటు ఊరికి వస్తారా రారా? అవసరమైతే చేయని నేరానికి జైలుకైనా వెళ్తాను, కానీ నీతో పుట్టినికి మాత్రం రానే. అలా కాదండి, వాళ్ళంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు. పులి ప్రేమగా పిలిచింది కదా అని లేడీ లంచ్కి వెళ్తుందా? లేదు కదా, ఇది అంతే. అయినా సతీ సమేతంగా వెళ్ళడానికి అదేమన్నా పుణ్యక్షేత్రమా? నీ పుట్టినిల్లు.
వెరీ డేంజరస్, అస్సలు రాను. మీరు రాకపోతే నేను రేపటి నుంచి మీతో మాట్లాడను. మాట్లాడకు, మరీ మంచిది. ఇంట్లో వంట కూడా చెయ్యను. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. ఇంట్లో ఏ పని చేయనండి. పని మనిషిని పెట్టుకుంటా. పెట్టుకోండి. నేను బట్టలన్నీ సర్దుకొని మా పుట్టింటికి పోతాను. మీరు కాల్ చేసి పిలిచేదాకా రాను. అరే మావా, నా పిల్లం పుట్టింటికి వెళ్తుందంట. మన వాళ్ళందరిని తీసుకొని మా ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాం. ఛీ, మీ మగాలంతా ఇంతే. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికే? మీ ఇంటికా? కాదు, కిచెన్ లోకి. ఇంట్లో పనుంది. ఊరికి రావాలంట. ఊరికి అదేమన్నా గోదావరా రాజమండ్రా? తొక్కలో తాటికూరు. ఆ ఊరుందని చెప్పేసి ఆ పక్క ఊరోళ్ళు కూడా తెలీదు. మళ్ళా నేను ఆ ఊరికి వెళ్ళాలంట. బొక్కలే. ఛీ, వీడికి ఇలా కాదు. వీడికి మా అమ్మే కరెక్ట్. ఈ ఫోన్ ఏది? అమ్మా! అత్తయ్య, మీరేంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వచ్చినట్టు ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చారు? కొన్ని లెక్కలున్నాయి తేల్చుకుందామని వచ్చా. లెక్కలా? కొంపతీసి ఇక్కడ ట్యూషన్ గాని పెడుతున్నారా? లెక్కల సంగతి తర్వాత గానీ ముందు లగేజ్ ఉంది తీసుకొనిరా. సరే అత్తయ్య. సరే అత్తయ్య గారు. అన్నట్టు ఆ క్యాబ్ వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేసిరా. సరే అత్తయ్య. అన్నట్టు నాకు టిప్స్ ఇవ్వటం అలవాటు, ఆ క్యాబ్ వాడికి టిప్ ఇచ్చిరా. సరే అత్తయ్య గారు. అన్నట్టు ఎండన పడి వచ్చాను, నాకు చల్లగా కోకోనట్ వాటర్ కూడా తీసుకొనిరా. నీ డబ్బులు కావుగా, ఎన్నైనా అడుగుతావు. ఏడోకు ఎందుకే ఏడుస్తావు? నిన్ను స్కూల్కి పంపించినా ఏడుస్తావు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా ఏడుస్తావు. ఎలానే నీతో? అది కాదమ్మా, పండక్కి ఊరికి వెళ్దామని అడిగితే నేను రాను, నువ్వు కూడా వెళ్ళకు, ఇంట్లో నుంచి కాలు అడుగు బయట పెడితే కాలు నరికేస్తా అన్నాడమ్మా. అందుకే కదా నేనొచ్చింది. అల్లుడితో కాటాడుకుంటా. నువ్వేం బాధపడకు, పదా. సరే అమ్మా. నువ్వు రారా, నీకుంది. అమ్మ వాడు వస్తున్నాడు. నువ్వుంటవే, నేను చూసుకుంటా. యాక్చువల్లీ కోకోనట్ వాటర్ దొరకలేదు, సో మీకోసం డైట్ కోక్ తెచ్చాను. దీంట్లో నో షుగర్, నో క్యా. అలా పడేసిందేంటి? మావయ్య గారు ఎలా ఉన్నారు? మావయ్య గారా పెళ్లి కాకముందు వరకు బానే ఉన్నారు. పెళ్ళయ్యాకే ఏదో అలా ఉన్నారు. మనకెందుకులే. ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందా? బ్యాగ్ లో బాడీ చెకప్ రిపోర్ట్స్ ఉన్నాయి, చూసుకో. అంటే నా ఉద్దేశం ఒక్కరే వచ్చారని. ఇది ఒక పెద్ద ప్యాలెస్, 10 మంది వచ్చి ఉండటానికి. అవును, కట్నం కింద ఇల్లిచ్చాంగా, ఏం చేసావు? అసలు దాని ఇల్లని ఎవరని అంటారా? ఏంటల్లుడు గుణుక్కుంటున్నావు? అంటే నా ఉద్దేశం మావయ్య గారు రాలేదని. మావయ్య గారు వస్తే ఇంట్లో అంట్లు ఎవరు తోముతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు? దానికోసం పనోళ్ళు ఉన్నారుగా. పనొచ్చిన మామయ్య ఉండగా పనోళ్ళు ఎందుకని నేనే తీసేశా. బరువు బాధ్యతలు మోయాల్సిన చేత బట్టలు ఉతికిస్తున్నారు. సరే అత్తయ్య గారు, మీరు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. లంచ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. సర్లే గాని లంచ్కి ఏం చేస్తున్నావు అల్లుడు? బృందా, నిన్నే అడిగేది, నువ్వేం వంట చేస్తావా అని. మా అమ్మాయిని ఎందుకు అడుగుతా అల్లుడు? నిన్నే కదా నేను అడిగేది. నేనెందుకు వంట చేస్తాను అత్తయ్య? ఎప్పుడు మీ అమ్మయ్యగా వంట చేసేది. చూడల్లుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు వంట చేసి పెట్టానా, నా కూతురు వంట చేసి పెట్టిందా? మీరే. అలాంటప్పుడు నేనొచ్చినప్పుడు నువ్వే కదా చెయ్యాలి. ఇదేం లెక్క? ఆయన నువ్వేం మాట్లాడవేంటే? నేనేం మాట్లాడాలండి? మీకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా నేను? చూడల్లుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు మర్యాద చేశానా లేదా? ఇప్పుడు నువ్వు నాకు మర్యాద చేయాలి కదా. చక్కగా మూసుకొని వెళ్ళి వంట చేసుకురా. ఏంటి వంట చేయాలా? అంటే అత్తయ్య ఆఫీస్ టైం అవుతుంది. 1 గంట లేట్కెళ్ళు. ఆ కార్తిక్ గారు ఒప్పుకోడు. ఆఫీస్ మానే. అంటే అది అత్తయ్య. సరే అత్తయ్య, చేస్తాను. ఓకే. తిక్క కుదిరింది. సూపర్ అమ్మా. అత్తయ్య, వంట రెడీ. మీరు ఎప్పుడు తిననంత టేస్టీగా వండాను. కొంపదీసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టారా? కూర్చోండి అత్తయ్య. అల్లుడు, వాటర్ బాటిల్ తీసుకునిరా. అయ్యో అల్లుడు, నేను జనరల్ వాటర్ తాగను, మినరల్ వాటర్ తీసుకునిరా. అల్లుడు, మినరల్ లో కూలింగ్ వాటర్ తాగుతా, ఈ వాటర్ తాగను, నీకు తెలుసు కదా. అల్లుడు, ఆనియన్స్, నిమ్మకాయ ఉంటే బాగుంటుంది అనుకుంటా, కొంచెం వెళ్ళి తీసుకురావా. మీ అమ్మ కడుపును మాడ కావాలని తిప్పుతున్నావు కదా. అల్లుడు, కారపొడి తీసుకురావా. ఉప్పల్లుడు.
ఆ. అత్తయ్య ఇంకేమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి అత్తయ్య. ఇంకా నాకు వెళ్ళే ఓపిక లేదు. ఇంకేం లేవల్లుడు. ఏంటల్లుడు కూర్చుంటున్నావు? ఎవరు వడ్డిస్తారు? మీ అమ్మాయి. అల్లుడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వడ్డిచ్చారు? నేనే వడ్డిస్తా, మీరు తిని సావండే. ఇవ్వండి వాటర్. వాటర్. సూపర్ అల్లుడు, వంట మాత్రం చాలా బాగుంది. నేను చేయి కడుక్కుంటా, నువ్వు తినేసి. ఏముంది ఇక్కడ తినడానికి? నువ్వు తినవే, నువ్వు తిను. ఇంకేమైనా కావాలా? రియలా? సూపర్ అండి మీరు. మనిషి బతుకింతే. అల్లుడు, ఆ, అత్తయ్య. అల్లుడు ఇదిగో బట్టలు. అయ్యో, ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అని ఎందుకు అత్తయ్య? మొన్నేగా పండగ బట్టలు పెట్టారు. అవి ఉంచుకోవడానికి కాదు, ఉతకడానికి. ఉతకడానికా? అలా అయితే వృందా కదా ఇవ్వాల్సింది. చూడలుడు, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మా ఇంటికి వచ్చినప్పుడు నీ బట్టలు ఎవరు? అర్థమైంది, నేనే ఉతుకుతా. అయినా 10 minutes లో వాషింగ్ మిషన్ లో ఉతికేయచ్చులే. ఏవండి, వాషింగ్ మిషన్ రిపేర్ కుందండి. నువ్వు అన్ని టైంకి చెప్తావే. సరే, ఉతికి చస్తాను. సరే అల్లుడు, ఒక్క నిమిషం. నీ క్రెడిట్ కార్డు ఇచ్చెళ్ళు. నా క్రెడిట్ కార్డ్ మీకెందుకు? రేపు పండగుందల్లుడు, అందరం కలిసి బట్టలు కొనుక్కోవాలి కదా, అందుకని. మీరు షాపింగ్ చేస్తే నా క్రెడిట్ కార్డ్ ఎందుకు వాడాలి? మొన్న పండక్కి నువ్వు ఇంటికి వచ్చావు కదా, అప్పుడు బట్టలు కొన్నాం కదా, బిల్ ఎవరు కట్టారు? మీరే కొనిపించారు. మరి ఇప్పుడు బిల్ ఎవరు కట్టాలి? అమ్మో, ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఎలాగైనా తప్పించుకోవాలి. అత్తయ్య, ఎలాగో పండగ అంటున్నారు కదా, మామయ్య ఏమో ఊర్లో, మనమేమో ఇక్కడ. బాగోదు కదా, మనమే మామయ్య దగ్గరికి వెళ్దాం. పదండి వెళ్దాం. ఏవండి, ఆగో వస్తున్నా. బాగైంది బాగైంది. మీరు పదండి రారన్నారు అత్తయ్య. కదండి. ఇప్పుడు వస్తానంటున్నా కదే, పద వెళ్దాం. ఇప్పుడు టికెట్స్ దొరకవు కదా. తత్కాల బుక్ చేస్తే నీకెందుకే, పద. చూసావానే అల్లుడికి ఎలా ఇచ్చానో? అవునమ్మా, వాడికి నువ్వే కరెక్ట్. మరి Thanks అట్లుంటది అమ్మా. అత్తతో.